ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్లోని భాగంగా బయోసైన్స్ మెథడాలజీ చూద్దామండి. బయాలజీ మెథడాలజీలో చూసినట్లయితే మనకు ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి. మరి విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధిలో ఫస్ట్ టాపిక్ కాక చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రం అర్థం, భావనలు, నిర్వచనాలు, విధులు. ఇది ఫస్ట్ టాపిక్ అండి. విజ్ఞాన శాస్త్రం అంటే అర్థం ఏంటి, విజ్ఞాన శాస్త్రం భావనలు, విజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు, విజ్ఞాన శాస్త్రం విధులు. ఈ టాపిక్ ఫస్ట్ టాపిక్ అండి. మరి ఈ టాపిక్ నుండి మనకు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. చాలా ఈజీ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫస్ట్ టాపిక్ ఏంటిది? విజ్ఞాన శాస్త్రం అర్థం, భావనలు, నిర్వచనాలు, విధుల గురించి చూద్దామండి. విజ్ఞాన శాస్త్రం అర్థం, మీనింగ్ ఆఫ్ సైన్స్ అంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రం అనే పదము ఏ భాషా పదము అంటాం. విజ్ఞాన శాస్త్రం అనే పదము తెలుగు భాషా పదం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ వర్డ్స్ అనేది అడుగుతున్నాడండి. ఈ వర్డ్స్లో చూసినట్టయితే ఎక్కువగా తెలుగు పదాల మీద అడుగుతున్నాడు. విజ్ఞాన శాస్త్రము తెలుగు భాషా పదము, ఇది చాలాసార్లు అడిగాడు. మరి విజ్ఞాన శాస్త్రం ఆంగ్లంలో ఏమంటారు? సైన్స్ అంటారు. సైన్స్ అనేది ఏ భాషా పదము? ఆంగ్ల భాషా పదం. తెలుగులో విజ్ఞాన శాస్త్రము అంటాం, ఇంగ్లీష్లో సైన్స్ అంటాం. సైన్స్ అనే ఆంగ్ల పదము రెండు లాటిన్ పదాల నుండి ఏర్పడినది. రెండు లాటిన్ పదాల నుండి ఏర్పడినది. ఒకటి సైన్షియా, రెండవది సిరే. సైన్స్ అనే పదం ఏ భాషా పదము? ఇంగ్లీష్ భాషా పదం. సైన్స్ అనేది ఏ భాష నుండి ఏర్పడింది? లాటిన్ భాష నుండి ఏర్పడింది. ఎన్ని పదాల నుండి ఏర్పడింది? రెండు పదాల నుండి ఏర్పడింది. ఒకటి సైన్షియా, రెండవది సిరే. సైన్షియా సిరే అంటే అర్థం ఏంటంటే జ్ఞానం అని అర్థం. సైన్షియా సిరే అంటే అర్థం ఏంటండి? జ్ఞానము అని అర్థం. మరి ఇక్కడ చూసినట్టయితే సైన్స్ అనేది ఏ పదాల నుండి ఏర్పడింది అని అడుగుతాడు. ఏంటిది? సైన్షియా సిరే అనే పదాల నుండి ఏర్పడింది. సైన్షియా సిరే అనే పదాలు ఏ భాషా పదాలు? లాటిన్ భాషా పదాలు. సైన్స్ అనేది ఏ భాషా పదము? ఆంగ్ల భాష పదము. విజ్ఞాన శాస్త్రం ఏ భాషా పదము? తెలుగు భాషా పదం. కాబట్టి ఇలా గుర్తుంచుకోవాలి. వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అర్థం అంటే ఇది. జ్ఞానం అనే మాటను ప్రపంచంలో వివిధ భాషల్లో వివిధ రకాలుగా మనం చెప్తుంటారు. మన దేశంలో వేద్ అంటే వేదాలు, వేద్ అంటారు. వేద్ అంటే చూసినట్టయితే వేదాలు అంటే జ్ఞానం అని అర్థం. మరి వేదాలు అనేవి చూసినట్టయితే విద్ అనే సంస్కృత పదము నుండి వచ్చాయి. విద్ అనే సంస్కృత భాషా పదము నుండి వచ్చింది. వేద్ అనే పదము ఏ భాషా పదం అంటే తెలుగు భాషా పదం. వేద్ అనేది ఏ భాషా పదము? తెలుగు భాషా పదము. తెలుగు భాషా పదము. మరి ఎక్కడి నుండి వచ్చింది? విద్ అనే సంస్కృత పదము నుండి వచ్చింది. విద్ అనే సంస్కృత పదము నుండి వచ్చింది. వేద్ అన్న విద్ అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం. మనకు వేదాలు అనేవి ఎంతో జ్ఞానాన్ని అందించాయి. ఇది మనకు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అర్థము. విజ్ఞాన శాస్త్రము తెలుగు భాషా పదం. విజ్ఞాన శాస్త్రం ఇంగ్లీష్లో సైన్స్ అంటారు. సైన్స్ అనేది రెండు లాటిన్ పదాల నుండి ఏర్పడింది. ఒకటి సైన్షియా, రెండవది సిరే. సైన్షియా సిరే అంటే ఏంటండి? జ్ఞానము అని అర్థం. మరి మన దేశంలో చూసినట్టయితే జ్ఞానం అనేది వేదాల నుండి ఏర్పడింది కాబట్టి వేద్ అన్న జ్ఞానము అని అర్థం. వేద్ అనేది విద్ అనే సంస్కృత పదము నుండి ఏర్పడింది. విద్ అంటే జ్ఞానము అని అర్థము. కాబట్టి ఇవి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అర్థము. విజ్ఞాన శాస్త్రం భావన, కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్ అంట. విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు ఏంటివి చూస్తే సాధారణ దృష్టిలో చూసినట్టయితే ప్రయోగాలు, పరిశీలనలకు సంబంధించినది మాత్రమే. సైన్స్ని మనం సాధారణంగా అంటాం, సైన్స్ అంటే ప్రయోగాలు చేయడము, పరిశీలించడము అంటాం. కాబట్టి సైన్స్ అంటే జనరల్గా ప్రయోగాలు అని అంటాం. కాబట్టి సాధారణ దృష్టిలో ప్రయోగాలకు, పరిశీలనలకు
సంబంధించినదే సైన్స్. ప్రయోగాలు పరిశీలనలకు సంబంధించినదే సైన్స్గా మనం చెప్పవచ్చు. రెండవది విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన వ్యవస్థీకరించిన జ్ఞానము. సైన్స్ అనేది క్రమబద్ధీకరించబడిన అంటే ఒక క్రమబద్ధంగా వ్యవస్థీకరించిన క్రమబద్ధంగా విషయాలను వ్యవస్థాపనం చేసిన దాన్ని సైన్స్గా చెప్పవచ్చు. సైన్స్ ఈజ్ యాన్ అక్యుములేటెడ్ అండ్ సిస్టమాటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. విశాల దృక్పథంలో ఆలోచిస్తే నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదే సైన్స్. విశాలంగా ఎలాబరేట్గా ఆలోచిస్తే నిత్య జీవితంతో సంబంధం ఉన్న ప్రతిదీ కూడా విజ్ఞాన శాస్త్రము. నిజానికి విజ్ఞాన శాస్త్రాన్ని మన జీవన విధానంగా భావించవచ్చు. వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంట. మన జీవన విధానమే విజ్ఞాన శాస్త్రం. మనము ఉదయం లేచిన కానుండి నైట్ పడుకునే వరకు మనం చేసే ప్రతి విషయము మనం పని సైన్స్గా మనం చెప్పవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం మన జీవన విధానముగా చెప్పవచ్చు. వ్యవస్థీకృతమైన లోక జ్ఞానత, ఆర్గనైజేస్డ్ కామన్ సెన్స్ అంట. కామన్గా వ్యవస్థీకరించబడిన విషయాన్ని అర్థం చేసుకోవడమే విజ్ఞాన శాస్త్రము అంట. నిత్య జీవితంలో అనేక అంశాలను పరిశీలించి పరికల్పనలు చేసి సామాన్యీకరణాలను ప్రతిపాదించి వాటిని సరిచూసి నిర్ధారించడము విజ్ఞాన శాస్త్రం. మన నిజ జీవితంలో అనేక విషయాలను పరిశీలిస్తూ ఉంటాం, జనరలైజేషన్ సామాన్యీకరిస్తూ ఉంటాం, పరికల్పనలు చేస్తుంటాం. వీటన్నిటినీ ఒక క్రమబద్ధంగా చేసి వివరించేది విజ్ఞాన శాస్త్రంగా మనం చెప్పవచ్చు. యథార్థ సాక్ష్యాలను అర్థం చేసుకొని విషయ విపులీకరణే సైన్స్. యథార్థమైన సాక్ష్యాలను మాత్రమే అర్థం చేస్తుంది, మరియు విషయాన్ని విపులీకరిస్తుంది, వివరిస్తుంది. యథార్థమైన విషయాలను వివరించేదిగా చెప్పవచ్చు. కాబట్టి యథార్థ సాక్ష్యాలను విపులీకరించేదే సైన్స్గా మనం చెప్తాము. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మనం నివసించే విశ్వాన్ని వివరించే ఒక మార్గం. విశ్వము, అంతరిక్షము, భూమి అన్నిటిని కూడా వివరించే ఒక మార్గమే సైన్స్. విశ్వము గురించి వివరించే మార్గమే సైన్స్. అంటే రాత్రి పగలు ఏర్పడము, ఋతువులు ఏర్పడము, సీజన్ కాలాలు ఏర్పడము, నెక్స్ట్ నక్షత్రాలు, ఉల్కలు, సూర్యుడు, గ్రహాలు, ఇలాంటి అంశాల గురించి మొత్తం వివరించేది సైన్స్గా మనం చెప్తాము. నిరంతరం ప్రకృతి గురించిన అన్వేషణలో నిరంతరం శాస్త్రజ్ఞులు ఏం చేస్తుంటారు? ప్రకృతిలో అనేక అన్వేషణలు చేస్తూ ఉంటారు. అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు ఉపయోగించారు. సైన్స్ అభివృద్ధి చెందడానికి పద్ధతులు, ప్రక్రియలు, ప్రయోగాలు, ఆలోచనలను ఉపయోగించి శాస్త్రవేత్తలు పరిశీలించడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా పద్ధతులు, ప్రక్రియలు, ప్రయోగాలు, ఆలోచనలు అనేవి సైన్స్గా చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధము చేసిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్రమబద్ధము అంటే ఒక నిర్దిష్టమైన ఆర్డర్ క్రమం, వ్యవస్థీకరించడం అంటే ఏర్పాటు చేయడం, ప్రతి విషయాన్ని ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేయడాన్ని సైన్స్గా మనం చెప్తున్నాము లేదా జ్ఞానము అంటున్నాం. ఇలా సంపాదించిన జ్ఞానము ఆధారంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి. మరి సైన్స్కు అభివృద్ధికి తోడ్పడేవి ఏంటి అంటే ముఖ్యంగా రెండు అంశాలు. ఒకటి శాస్త్రీయ వైఖరి, రెండోది శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరులు అనేవి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడతాయి. మరి విజ్ఞాన శాస్త్రానికి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఫలితాలు, రెండు ప్రక్రియలు ఉంటాయి. వాటి ఫలితమే విజ్ఞాన శాస్త్రము. ప్రతి విషయానికి ఫలితము, ప్రక్రియల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఫలితాలు, రెండవది ప్రక్రియలు. ఈ రెండు కలిస్తే సైన్స్గా మనం చెప్పవచ్చు. సైన్స్గా మనం చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన ఫలితాలు, ప్రక్రియలనే సైన్స్గా చెప్తాము.